హాయ్ ఫ్రెండ్స్, ఓట్స్తో అంబలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఒక స్పూన్తో ఓట్స్ తీసుకోవాలి, ఒక స్పూన్తో రాగిపిండి తీసుకోవాలి, ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఓట్స్ 2 minutes ముందే నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఓట్స్ నేను నానబెట్టుకున్నాను. అలాగే రాగిపిండి కూడా నేను వాటర్లో కలిపి ఉంచుకున్నాను. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఈ వాటర్ బాయిల్ అవుతున్న దాంట్లో ఈ ఓట్స్ని ఇలా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్తో దీన్ని కలుపుకొని ఈ ఓట్స్ ఉడికిపోయిన తర్వాత మనం రాగిపిండి వేయాలన్నమాట. ఓట్స్ 2 minutesలో ఉడికిపోతాయి. ఈ ఓట్స్తో చేసిన అంబలి చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో ఓట్స్ ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఈ రాగిపిండి ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ రాగిపిండి ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా కంటిన్యూస్గా కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే త్వరగా దగ్గర పడిపోద్ది అనమాట. ఈ దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనం మజ్జిగ కలుపుకొని తాగేటప్పటికి చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను మజ్జిగ కలుపుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటా. అండ్ ఇందులో వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది, వేడి కూడా చేయదు. సో ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.